హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం టీజర్ వచ్చిన తర్వాత అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చింది. కొందరైతే పని కట్టుకొని విపరీతమైన ట్రోల్స్ చేశారు బాలకృష్ణ గెటప్ మీద, ఆ డైలాగ్ మీద కానీ కొన్ని విజువల్స్ మీద. ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు టీజర్ల పరంగా ఆల్ టైమ్ రికార్డు నెంబర్ 1 స్థానంలో అయితే అఖండ తాండవం టీజర్ అయితే నిలిచింది. బిగ్గెస్ట్ లాంగ్ రన్ ట్రెండింగ్ యూట్యూబ్లో అఖండ తాండవం అనేది నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు హైయెస్ట్ లాంగ్ రన్ ట్రెండింగ్ నెంబర్ 1 అంటే పుష్ప 2 టీజర్ అనేది 138 గంటల పైగా ఉన్నది. తర్వాత జైలవకుశ 136, తర్వాత ఎన్టీఆర్ సినిమాలు జనతా గ్యారేజీ, తర్వాత వాటన్నిటిని క్రాస్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 150 గంటలకు పైగా ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో అఖండ తాండవం రికార్డుల బెండ్ తీసింది. టీజర్కి వచ్చిన ఇంపాక్ట్ మాస్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేసింది అనేది జస్ట్ ఉదాహరణ. ఆల్రెడీ ఎంతో మంది రీల్స్ అయితే ఫోన్లో రివ్యూ చేసేటోళ్ళు కూడా అఖండ తాండవం విజువల్స్ పెట్టి ఏ ఫోన్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తున్నారంటే ఆ షాట్ ఉంటుంది, త్రిశూలం షాట్. ఆ షాట్ చూసిన తర్వాత రాక్షసులను అంతం చేసే బ్రహ్మ రాక్షసుడు లాగా అనిపించింది నాకైతే. అఖండ ఆ క్యారెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత ధైర్యం, ఇంత సాహసం ఎవరు చేయలేము. ఆ గెటప్ చూసిన తర్వాత అంత టెర్ఫీగా అనిపించింది. ఆ షాట్ కోసమే థియేటర్లో ఎలాంటి రచ్చ ఉంటుందో, ఎలాంటి ఊపు ఉంటుందో, జస్ట్ ఆ త్రిశూలం షాట్ కోసమే ఎంతో మంది థియేటర్కి వెళ్ళాలని ఇప్పటి నుంచే మాట్లాడుతున్నారంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి పెట్టింది మాస్లో అన్నదానికి ఉదాహరణ. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అంత నెగిటివిటీ కూడా ఉంటుంది. ఆ బాలకృష్ణ వాకింగ్ వచ్చినప్పుడు ఆ త్రిశూలం షాట్, ఆ విగ్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ట్రోల్స్ అనేది ఎంత చేసినా కానీ అది పాజిటివ్ అనే మారుతుంది. మొదటి భాగం అఖండ అలాంటి సంచలన విజయం సాధించింది. ప్రజెంట్ ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా కానీ తిరుగులేని బజ్ అయితే క్రియేట్ అవుతూనే ఉంది అఖండ తాండవంకి అయితే. దానికి ఉదాహరణే రికార్డు స్థాయి వ్యూస్ కానీ, హైయెస్ట్ లాంగ్ రన్ ట్రెండింగ్ యూట్యూబ్లో నిలవడం కానీ, ఇలాంటి సంచలన రికార్డులు అయితే నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక నిన్న గద్దర్ అవార్డ్స్లో అయితే నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఒక్క మాట చెప్పాలి, సీనియర్ హీరోలు కానీ ఎవరైనా కానీ అంత కల్మషం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ముందర అంతమంది సమక్షంలో జై తెలంగాణ జై తెలంగాణ గుండెలో నుంచి వచ్చిన పదంలాగా బాలకృష్ణ చెప్పాడంటే మనసులో ఓటు పెట్టుకొని ఓటు మాట్లాడాలనేది ఏది ఉండదు. ఇంకో సందర్భంలో గమనించరు, ఇక్కడ ఒక సాంగ్ పడుతుంటే వెళ్ళి డ్యాన్స్ చేద్దాం పని అల్లు అర్జున్తో అంటున్నాడు. అంటే ఇంత పెద్ద సీనియర్ హీరో, నా స్టేటస్ ఇది అని ఎక్కడ పట్టించుకోరు. ఆ సందర్భంలో ఆ మూమెంట్లో మనం సరదాగా ఉండాలి అనేది పర్ఫెక్ట్ అలాంటి డిసిజన్ తీసుకుంటాడు బాలకృష్ణ. హ్యాట్స్ ఆఫ్. అందుకే బోలాశంకరుడు అంటారు చాలామంది. ఇక్కడ నిన్న బాలకృష్ణ స్పీచ్ అయితే ఎన్నడూ లేని విధంగా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ప్రతి పదం గద్దర్ అవార్డ్స్, గద్దర్ గురించి మాట్లాడిన విధానం కానీ, తెలంగాణ గవర్నమెంట్ అవార్డ్స్ ఇవ్వడంలో కానీ, ఎన్టీ రామారావు గురించి కానీ ప్రతి ఒక్కటి చాలా గొప్పగా మాట్లాడాడు. ఇంతకుముందు కొన్ని తప్పిదాలు అది ఎక్కడెక్కడో స్పీచ్ వెళ్తున్నాయి, కానీ నిన్న పర్ఫెక్ట్ స్పీచ్ అనిపించింది నందమూరి బాలకృష్ణది. ఇక రాబోయే అఖండ తాండవం శుభసూచకం అనుకోవాలి. 100% సెప్టెంబర్ 25 తాండవమే. దానికి ఉదాహరణ టీజర్ ఇంపాక్టే. ఇటు సౌత్ అయినా నార్త్ అయినా దుమ్ము దుమారమే లేపుతుంది. ఆల్రెడీ బాలకృష్ణ కెరీర్లోనే ఓవర్సీస్ రైట్స్ డబుల్ రేట్కు అమ్ముడపోయిందనే టాక్ అయితే వినపడుతుంది. ఇంకా డీల్స్ అయితే ఓకే కాదు. ఆల్మోస్ట్ 18 కోట్ల ఓవర్సీస్ డీల్ అంటున్నారు. ఇది బిగ్గెస్ట్ రికార్డ్. ఎందుకంటే ఓవర్సీస్లో బోయపాటి డైరెక్షన్లో వచ్చిన సినిమాలకు పెద్దగా రేంజ్ అనేది ఉండదు, $1 మిలియన్ అనేది కలెక్ట్ చేయదు. ఓన్లీ అఖండ మాత్రమే 1 మిలియన్ పైగా కలెక్ట్ చేసింది. ఇంకా బాలకృష్ణ క్రేజ్ అనేది ప్రజెంట్ ఓవర్సీస్లో కూడా మినిమం $2 అయిపోయింది. ఆల్మోస్ట్ $3 కలెక్ట్ చేస్తానే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే మార్కెట్ అయితే జరుగుతుందంట. వెయిటింగ్. ఆల్ టైమ్ టీజర్ల పరంగా టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది అఖండ తాండవం. థ్యాంక్ యూ.